ఫ్రెండ్స్, సమంత ప్రెగ్నెంట్ అయిన తర్వాత తన లైఫ్‌లో తను అనుభవిస్తున్న మోస్ట్ మెమరబుల్ అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పి తను ఎన్నో సందర్భాల్లో చెప్పింది. అయితే ఒకేసారి తను ప్రెగ్నెంట్ అవ్వటం, అలాగే 'మా ఇంటి బంగారం' సినిమా 100,00,00,000 క్లబ్‌లో చేరటం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమంత ఇంట్లో శుభవార్తల వెల్లువైతే విరిసిందనమాట. కాకపోతే సమంత లైఫ్‌లో ఒక చిన్న ప్రాబ్లమ్ గురించి తను మొదటిసారి దాని గురించి స్పందించి అందరికీ కూడా ఒక క్లారిటీనిచ్చింది. అయితే సమంతకి 'రాజ్ నిడుమూరి'తో గత ఏడాది అంటే ఒక 7 నెలల క్రిందట డిసెంబర్ 4 తేదీ 2025 సంవత్సరం వాళ్ళకి పెళ్ళయిందనమాట. ఓకే. పెళ్ళయిన తర్వాత 'రాజ్ నిడుమూరికి' ఇది సెకండ్ మ్యారేజ్. అలాగే సమంతకి కూడా ఇది సెకండ్ మ్యారేజ్. అయితే చాలామంది ఏమంటున్నారంటే సమంతని ఆల్రెడీ 'రాజ్ నిడుమూరికి' మొదటి బేబీ ఉంది కదా! ఒక డాటర్ ఉంది కదా! మళ్ళీ మరి ఆ డాటర్ గురించి మీరేమైనా థింక్ చేశారా? అంటూ రకరకాలుగా ప్రశ్నలడుగుతున్నారు. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఇలా చాలా విషయాల నడుమ మొదటిసారి సమంత లైవ్‌లోకొచ్చి ఒక విషయాన్నయితే పంచుకుంది. నా లైఫ్‌లో నేను ఎంతో స్లిమ్ అయిపోయాను, సన్నబడిపోయాను. కానీ మళ్ళీ నేనిప్పుడు చాలా చెబ్బీగా మారుతున్నాను. నాలో ప్రెగ్నెన్సీ గ్లో కనిపిస్తుంది. ఎంతో హాయిగా అనిపిస్తోంది. అయితే చాలామంది నా భర్త మొదటి భార్య గురించి, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ గురించి చాలా అడుగుతున్నారు. నేనిక్కడ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ లేదు అని గనక అనుకున్నట్టయితే, వాళ్ళిద్దరూ విడిపోవడం అనేది చాలా కామన్‌గా జరిగే విషయం. అలాంటి విషయాలే మా ఇద్దరి ఇండివిడ్యువల్ లైఫ్‌లో కూడా చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కరు మూవ్ ఆన్ అవ్వాల్సిందే. అయితే రాజ్‌కి, నాకు పుట్టబోయే మొదటి బిడ్డ నా కడుపులోనే హ్యాపీగా పెరుగుతున్నాడు అంటూ సమంతకి, అలాగే 'రాజ్ నిడుమూరికి' ఇద్దరికీ కూడా ఫస్ట్ బేబీ సమంత ప్రెగ్నెన్సీ ద్వారానే అని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పింది. ఎందుకంటే నాగ చైతన్య, సమంతకి పిల్లలు లేరు. అలాగే 'రాజ్ నిడుమూరి' అలాగే తన మొదటి భార్య 'శ్యామిలికి' కూడా పిల్లలు లేరనమాట. సో, రాజ్ అలాగే సమంత ఇద్దరు కూడా వాళ్ళిద్దరి ఫస్ట్ బేబీని ఈ డిసెంబర్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనమాట. అంటే ఈ ఇయర్ ఎండింగ్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.